హాయ్ అండి, వెల్కమ్ టు సిఆర్బి. ఈరోజు నేను మీకు చూపించేది వచ్చేసి డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ అండి. సో ఇది లొకేషన్ వచ్చేసి ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్ళే రోడ్ అండి, హైదరాబాద్ రోడ్డు. మద్దలపల్లి విలేజ్ వస్తుందండి ఇది. సో ఖమ్మం డిస్టిక్ వస్తుంది ఇది. ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్ళే రోడ్డుకి జస్ట్ ఒక 200 or 300 మీటర్సే ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది సైటు. సో ఇది డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అండి, ఆల్రెడీ డెవలప్మెంట్స్ అయిపోయినాయి, ఓల్డ్ వెంచర్ ఇది. సో దీంట్లో వచ్చేసి ప్రజెంట్ 4 ప్లాట్లు ఉన్నాయండి సేల్కి. సో దీంట్లో ప్లాట్ సైజెస్ వచ్చేసి 190 గజాలు ఒకటి ఉంది, 200 గజాలు ఒకటి ఉంది, 350 గజాలు ఒకటి ఉంది, 250 గజాలు ఒకటి ఉంది. సో 3 వచ్చేసి పడమర ఫేసింగ్ ప్లాట్లు అండి. సో 250 గజాల ప్లాట్ ఒకటి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. సో ఇది జస్ట్ మనకి గ్రీన్ఫీల్డ్ హైవేకి, ఇప్పుడు మనం పొన్నకెళ్ళ దగ్గర గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది కదా, సో అక్కడికి వచ్చేసి జస్ట్ 1 కిలోమీటర్ వస్తుందండి సైడ్ దగ్గర నుంచి. అది జంక్షన్ అండి. అక్కడ నుంచి మనం రైట్ సైడ్ కొత్తగా రోడ్డు పడుతుంది, ఆరెంపుల అటు వరంగల్ రోడ్డుకి కనెక్టివిటీ రోడ్డు, కొత్తగా ఇంకో రోడ్డు పడుతుందండి. పొన్నకెళ్ళ దగ్గర ఆ జంక్షన్కి వెళ్తే మనకి గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కితే అటు దేవరపల్లి వెళ్ళిపోతాం, రాజమండ్రి స్ట్రైట్కి వెళ్ళిపోతే హైదరాబాద్ వెళ్ళిపోతాం, అక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతే వరంగల్ రోడ్కి వెళ్తాం, ఆరెంపుల దగ్గర కనెక్ట్ అవుతుంది ఇది. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఖమ్మం పాత బస్ స్టాండ్కి వచ్చేసి ఎగ్జాక్ట్లీ 8 కిలోమీటర్స్ ఉంటుందండి, 8 కిలోమీటర్లు. సో ఇది సూర్యాపేట వెళ్ళేది 100 ఫీట్ రోడ్డు, 100 ఫీట్ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. మీరు చూడొచ్చు గ్రీన్ఫీల్డ్ హైవే కూడా కనపడుతుంది. గ్రీన్ఫీల్డ్ హైవేకి ఇటు అంటే ప్యారలల్గా చూసుకుంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. కాకపోతే దీనికి ఎక్కడానికి ఎక్కడ ఉండదు, ఓన్లీ ఎగ్జిట్ పాయింట్స్ దగ్గరే ఎక్కాలి. సో అది కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి. ప్యారలల్లో చూసుకుంటే మాత్రం కనపడుతూనే ఉంటుంది, పక్కనే ఉంటుంది. సో ఇది డిటిసిపి అప్రూవ్డ్ కాబట్టి డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, బ్లాక్ టాప్ రోడ్స్, పార్క్, వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్కి